లొకేషన్ హైదరాబాద్. ఒక హాస్టల్ రూమ్. చలికాలం రాత్రి. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గరలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ముగ్గురు రూమ్మేట్స్, రవి, శ్రీను, విజయ్. రవి టెన్షన్గా కిటికీ బయటకు చూస్తున్నాడు. శ్రీను మంచం మీద పడుకొని సీలింగ్ చూస్తున్నాడు. విజయ్ మాత్రం చేతిలో చాయ్ కప్పు పట్టుకొని ఇద్దరిని గమనిస్తున్నాడు. రవి, నీ దగ్గర ఇప్పుడు చేతిలో ఎంత డబ్బు ఉంది? 200 ఉన్నాయిరా. శ్రీను, నీ దగ్గర? 100 కూడా లేవురా. రేపు డేటా రీఛార్జ్ చేయించుకోవాలి, అమ్మని అడగాలి. విజయ్ నవ్వాడు. కానీ ఆ నవ్వులో ఒక బాధ దాగుంది. మన ఫ్రెండ్ రమేష్ని చూడు, వాడికి నెలకు 20,000 ఇంట్లోంచి వస్తాయి. కొత్త షూస్, కొత్త జీన్స్, గర్ల్ ఫ్రెండ్కి బర్త్డే గిఫ్ట్, ఏదైనా కొనేస్తాడు. మనం మాత్రం చూద్దాంరా, మరో నెలలో సర్దుకుందాం అనుకుంటూ ఉండిపోతాం. గదిలో నిశ్శబ్దం. శ్రీను లేచి కూర్చున్నాడు. అతని కళ్ళు చిన్నగా తడిశాయి. కాలేజీలో మా ఫ్రెండ్స్ అందరూ గోవా ట్రిప్ ప్లాన్ చేశారు. 5,000 పడుతుంది. నా దగ్గర లేవు. నాన్నని అడిగితే ఇవ్వలేరు. ఫోన్ చేసి మాట్లాడితే నాన్న అంటే, సీను, ఈ నెల పని ఎక్కువ లేదు, నీ మెస్ బిల్ కూడా కట్టాలి అన్నారు. నేను ట్రిప్ మాటే చెప్పలేదు. అందరూ వెళ్ళారు, ఫొటోస్ పెట్టారు. నేను మాత్రం ఇదే రూమ్లో పడుకొని ఏడ్చాను. ఏడుస్తూనే ఒక ప్రామిస్ చేసుకున్నాను, ఇక నాన్నని అడగను, నేనే ఏదైనా చేస్తాను అని. విజయ్ టీ కప్పు కింద పెట్టి సీను దగ్గరకు వచ్చాడు. సీను, నీకు తెలుసా, నేను కూడా ఇలాగే ఫీల్ అయ్యాను. మా నాన్న ఆటో డ్రైవర్. ఆయన రోజు ఎండలో వానలో కష్టపడతారు నా కోసం. ఒకసారి ఆయన వీప్ మీద పెద్ద గాయమైంది. ఇంకా ఆటో నడుపుతూనే ఉన్నారు. నేను అడిగితే, చాలు, నాకేంలే, చిన్న గాయం అంటారు. మనం ఒక పొరపాటు చేస్తున్నాం. మనకి చిన్నప్పటి నుంచి ఒక ఫార్ములా నేర్పించారు. బాగా చదువు, మంచి మార్కులు తెచ్చుకో, మంచి కాలేజీలో సీట్ వస్తుంది, మంచి కంపెనీలో జాబ్ తెచ్చుకో, అప్పుడు డబ్బు వస్తుంది. ఈ ప్రాసెస్కి 10 నుంచి 15 ఏళ్ళు పడుతుంది. అంతవరకు మన జీవితం పెండింగ్లో పెట్టేయాలా? అన్నీ సర్దుకొని బతికేయాలా? వేరే మార్గం లేదా? విజయ్ నవ్వాడు. ఆ నవ్వులో ఒక నమ్మకం కనిపించింది. ఉంది. నేను గూగుల్లో చాలా రీసెర్చ్ చేశాను. ఒక కొత్త పదం నేర్చుకున్నాను, లెవరేజ్. లెవరేజ్ అంటే తక్కువ టైంలో ఎక్కువ మందికి చేరే సామర్థ్యం. ఎగ్జాంపుల్కి, మన లెక్చరర్ క్లాస్ రూమ్లో 50 మందికి మాత్రమే చెప్పగలరు. కానీ అదే ఆయన యూట్యూబ్లో వీడియో పెడితే లక్షల మంది చూడొచ్చు. అదే లెవరేజ్. సీని కళ్ళు వెడల్పయ్యాయి. నువ్వు చెప్పేది మనం కూడా ఏదైనా చేయొచ్చా? ఖచ్చితంగా. మనం ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ రాత్రి నుంచే ఒక కొత్త జర్నీ మొదలు పెట్టాలి. ముగ్గురు ఫ్రెండ్స్ ఒకరి చేతులు ఒకరు పట్టుకున్నారు. ఇక నుంచి మనం ఒకరికొకరికి సపోర్ట్ చేసుకుందాం, నేర్చుకుందాం, సంపాదిద్దాం. మన అమ్మా నాన్నల ముఖంలో ఆనందం తీసుకురావాలి. వాళ్ళు మనల్ని చూసి గర్వపడాలి. మర్నాడు నుంచి ముగ్గురి రొటీన్ మారిపోయింది. గంటల కొద్దీ యూట్యూబ్ చూడడం మొదలుపెట్టారు. కానీ రీల్స్ కాదు, క్యాన్వా ట్యుటోరియల్, క్యాప్కట్ ఎడిటింగ్ ఫర్ బిగినర్స్, కంటెంట్ రైటింగ్ టిప్స్, ఇలాంటి వీడియోలు. విజయ్ డిజైనింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. శ్రీను వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాడు. రవి కంటెంట్ రైటింగ్ నేర్చుకోవాలనుకున్నాడు. మొదటి వారం పూర్తిగా ప్రాక్టీస్కే కేటాయించారు. విజయ్ క్యాన్వాలో 10 పోస్టర్లు డిజైన్ చేశాడు. శ్రీను క్యాప్కట్లో ఒక చిన్న వీడియో ఎడిట్ చేశాడు. రవి 5 ఆర్టికల్స్ రాశాడు. ఒకరోజు రాత్రి విజయ్ ఒక ఆలోచన చెప్పాడు. మనం ఒక పోర్ట్ఫోలియో రెడీ చేద్దాం. మనం చేసిన పనులన్నీ ఒక గూగుల్ డ్రైవ్లో పెట్టుకుందాం. తర్వాత క్లయింట్స్కు చూపిద్దాం. ముగ్గురు కలిసి తమ శాంపిల్స్ సిద్ధం చేశారు. ఇప్పుడు క్లయింట్స్ ఎలా దొరుకుతారు? మన ఏరియాలో చాలా షాపులు ఉన్నాయి. కాఫీ షాప్స్, మెస్, బ్యూటీ పార్లర్, ట్యూషన్ సెంటర్స్, రెస్టారెంట్స్. వాళ్ళందరికీ పోస్టర్స్ కావాలి, మెనూ కార్డ్స్ కావాలి. నెక్స్ట్ డే మార్నింగ్ విజయ్ రెడీ అయ్యాడు. చేతిలో తను డిజైన్ చేసిన పోస్టర్ల ప్రింటౌట్స్. ఎదురుగా ఒక కాఫీ షాప్. విజయ్ కాళ్ళు ఆగిపోయాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. చెమట పట్టింది. ఏమని అడగాలి? నేను డిజైనర్ని అని చెప్పాలా? ఇంకా నేర్చుకుంటున్నాను అని చెప్పాలా? ఫీజు ఎంత అడగాలి? 10 నిమిషాలు అలాగే నిల్చున్నాడు. చివరికి సీను వచ్చాడు. ఏరా, ఇంకా లోపలికి వెళ్ళలేదా? లేదురా, భయంగా ఉంది. సీను చిరునవ్వు నవ్వాడు. నిన్న రాత్రి నీ మాటలు మర్చిపోయావా? ఇక నాన్నను అడగను అని ప్రమాణం చేశాం. అమ్మా నాన్నల ముఖంలో ఆనందం తీసుకురావాలి. మనల్ని చూసి వాళ్ళు గర్వపడాలి. ఇప్పుడు భయపడితే ఎలా? విజయ్ లోపలికి వెళ్ళాడు. సార్ నమస్తే, నేను పక్కనే హాస్టల్లో ఉంటాను. నేను క్యాన్వాలో డిజైనింగ్ నేర్చుకుంటున్నాను. మీ షాప్కి ఒక మెనూ కార్డ్ డిజైన్ చేస్తాను. 100 రూపాయలు మాత్రమే.
కాఫీ షాప్ ఓనర్ తల పైకెత్తి చూశారు. బాబు, మాకు మెనూ కార్డు ఉంది, అక్కర్లేదు అన్నారు. విజయ్ ముఖం ఒక్కసారిగా వాడిపోయింది, కానీ వెనక్కి తిరిగి వెళ్ళలేదు. సార్, మీ మెనూ కార్డు పాతది, ఇదిగో నేను డిజైన్ చేసిన శాంపిల్ చూడండి, ఇలా ఉంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, కస్టమర్స్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు అని శాంపిల్ చూపించాడు. కాఫీ షాప్ ఓనర్ ఆశ్చర్యపోయాడు. చాలా బాగుంది, నువ్వే చేసావా అని అడిగారు. అవును సార్, ఇలాగే మీ షాప్ కూడా చేస్తాను. సరే చెయ్యి, 100 రూపాయలు ఇస్తానన్నారు. విజయ్కి గుండె ఆగినంత పనైంది. మొదటి క్లయింట్. ఆ రోజు సాయంత్రం ముగ్గురు కలిశారు. విజయ్ చేతిలో 100 రూపాయల నోటు. కానీ ఆ నోటు విలువ వేరు. అది కేవలం డబ్బు కాదు, అది వారి మొదటి అడుగు, వారి నమ్మకానికి గుర్తు. నేను కూడా వెతకాలి, నా మొదటి క్లయింట్ ఎక్కడ దొరుకుతాడో అనుకున్నాడు శ్రీను. శ్రీను ఎడిటింగ్ నేర్చుకున్నాడు, కానీ క్లయింట్స్ దొరకడం లేదు. ఒకరోజు రవి ఒక వార్త చెప్పాడు. శ్రీను, నాకు ఒక విషయం తెలిసింది, మన కాలేజీలోనే రాజేష్ అనేవాడు యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు, వాడికి ఎడిటర్ కావాలంట, నీకు ఎడిటింగ్ వస్తుంది కదా, ఒకసారి మాట్లాడు. శ్రీను వెంటనే రాజేష్కి ఫోన్ చేశాడు. రాజేష్, నువ్వు ఎడిటర్ కావాలన్నావంట, నేను ఎడిటింగ్ నేర్చుకున్నాను, నీకు నేను ఎడిట్ చేసిన శాంపిల్స్ చూపించాలా? సరే, సాయంత్రం కలుద్దామన్నాడు రాజేష్. సాయంత్రం కాలేజ్ క్యాంటీన్లో కలిశారు. శ్రీను తన ఎడిట్ చేసిన వీడియో చూపించాడు. బాగుందిరా, చాలా బాగా చేసావు, నువ్వు నా ఛానల్కి ఎడిటింగ్ చేస్తావా? ఒక్క వీడియోకి 200 ఇస్తాను అన్నాడు రాజేష్. డీల్. మొదటి వీడియో ఎడిట్ చేశాడు. వీడియో బాగా వైరల్ అయింది. రాజేష్ చాలా హ్యాపీ. సీను, నువ్వు నాకు రెగ్యులర్గా ఎడిట్ చేస్తావా? నెలకు 20 వీడియోలు ఉంటాయి, నెలకు 4000 ఇస్తాను అన్నాడు రాజేష్. ఆ నెల చివరికి శ్రీను చేతిలో 4000 రూపాయలు. తన మెస్ బిల్ తనే కట్టుకున్నాడు, డేటా రీఛార్జ్ చేయించుకున్నాడు. మిగిలిన 500 రూపాయలు అమ్మకు పంపాడు. ఫోన్లో అమ్మ గొంతు వినిపించింది. శ్రీను, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయరా? మీ నాన్న పంపారా? లేదమ్మా, నేనే సంపాదించాను, ఇక నా ఖర్చులు నేనే చూసుకుంటాను, నాన్నకి టెన్షన్ అక్కర్లేదు. అమ్మ కళ్ళల్లో ఆనందం. నాన్నకి చెప్పాలిరా, ఆయన ఎంత సంతోషిస్తారో. శ్రీనుకి ఏదో తెలియని ఆనందం, సంతృప్తి. విజయ్ క్యాన్వా డిజైనింగ్తో సంతృప్తిగా లేడు, ఇంకా పెద్దగా ఏదైనా చేయాలనుకున్నాడు. విజయ్ లోకల్ బిజినెస్లకు వెళ్ళి, నేను మీకోసం ఒక నెల రోజులు సోషల్ మీడియా పోస్టులు రాస్తాను, 500 రూపాయలు మాత్రమే అని చెప్పాడు. ఒక బేకరీ ఓనర్ ఒప్పుకున్నాడు. విజయ్ 30 పోస్టులు రాసి ఇచ్చాడు. తర్వాత నెలలోనే విజయ్కి 5 మంది క్లయింట్స్ వచ్చారు. నెలకి 2500 రూపాయలు సంపాదించడం మొదలుపెట్టాడు. కానీ విజయ్ ఆగలేదు, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాడు. రవి కంటెంట్ రైటింగ్ నేర్చుకున్నాడు, కానీ అతనికి క్లయింట్స్ దొరకడం లేదు. చాలా ప్రయత్నించాడు, షాపులకు వెళ్ళాడు, డిఎంలు పెట్టాడు, కానీ ఎవరూ ఒప్పుకోలేదు. ఒకరోజు నిరాశగా హాస్టల్ రూమ్లో కూర్చున్నాడు. నేనేం తప్పు చేస్తున్నాను? నేర్చుకున్నా, ప్రాక్టీస్ చేస్తున్నా, కానీ ఎవరూ అవకాశం ఇవ్వడం లేదు అనుకున్నాడు. విజయ్తో తన ప్రాబ్లం షేర్ చేసుకున్నాడు. అప్పుడు విజయ్ చెప్పాడు, నువ్వు ఇంగ్లీష్లో రాస్తున్నావు, కానీ నువ్వు వెళ్తున్న బిజినెస్లన్నీ లోకల్ తెలుగు వాళ్ళవి, వాళ్ళకి ఇంగ్లీష్ అంతగా రాదు, వాళ్ళకి తెలుగులో కంటెంట్ కావాలి, తెలుగులో ప్రయత్నించు. రవికి ఒక లైట్ వెలిగినట్టయింది. ఆ వారమే తెలుగులో కంటెంట్ రాయడం మొదలుపెట్టాడు. ఒక చిన్న ట్యూషన్ సెంటర్కి వెళ్ళాడు. సార్, నేను మీ ట్యూషన్ సెంటర్కి తెలుగులో సోషల్ మీడియా పోస్టులు రాస్తాను, ఒక పోస్టుకి 50 రూపాయలు. ట్యూషన్ సెంటర్ వాళ్ళు ఒప్పుకున్నారు. నెలకి 1500 రూపాయలు వచ్చాయి. నెమ్మదిగా మరిన్ని క్లయింట్స్ వచ్చారు. 3 నెలల్లో రవి నెలకు 5000 రూపాయలు సంపాదించడం మొదలుపెట్టాడు. ఒకరోజు విజయ్ ఒక కొత్త ఆలోచన చెప్పాడు. మనం ఇప్పుడు సంపాదిస్తున్నాం, కానీ అది యాక్టివ్ ఇన్కమ్. అంటే పని చేస్తేనే డబ్బు వస్తుంది, పని చేయకపోతే రాదు. మనం ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి. ప్యాసివ్ ఇన్కమ్ అంటే నువ్వు నిద్రపోతున్న డబ్బు వస్తూనే ఉండేది. ఉదాహరణకు, నువ్వు ఒక్కసారి ఒక పీడిఎఫ్ నోట్స్ తయారు చేసి అమ్మితే లక్షల మంది కొనుక్కోవచ్చు. అప్పుడు నువ్వు ఏమి చేయకపోయినా డబ్బు వస్తుంది. అంటే మనం డిజిటల్ ప్రోడక్ట్స్ క్రియేట్ చేయాలా? ఎస్. మనం ఏ సబ్జెక్ట్లో బాగా రాణిస్తామో ఆ సబ్జెక్ట్ సంబంధించిన నోట్స్ తయారు చేద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ తయారు చేద్దాం. గైడ్ నోట్స్ తయారు చేద్దాం. ముగ్గురు కలిసి పనిచేశారు. శ్రీను కంప్యూటర్ సైన్స్ నోట్స్ తయారు చేశాడు. రవి ఇంగ్లీష్ గ్రామర్ గైడ్ తయారు చేశాడు. విజయ్ మ్యాథ్ ఫార్ములాస్ పీడిఎఫ్ తయారు చేశాడు. ఆన్లైన్లో సేల్ చేయడం మొదలుపెట్టారు. జస్ట్ 49 రూపీస్కే. టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేశారు. కాలేజీలో జూనియర్స్కి చెప్పారు. మొదటి నెలలో 50 మంది కొన్నారు. 2450 వచ్చాయి. నెమ్మదిగా సేల్ పెరిగింది. 3 నెలల్లో 1000 మంది దాటారు. 49,000 రూపాయలు. నిద్రపోతున్న డబ్బు వస్తుందిరా, నిజంగా ఇది మ్యాజిక్లా ఉంది, ఇదే లెవరేజ్ రా.
ఒక్కసారి పనిచేసి లక్షల మందికి అమ్మడం. విజయ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్ అయ్యాడు. అక్కడ ఒక కొత్త ట్రెండ్ కనిపించింది, యూజీసీ, యూజర్ జనరేటెడ్ కంటెంట్. శ్రీను, రవి, మీకు ఒక కొత్త విషయం తెలుసా? యూజీసీ అంటే యూజర్ జనరేటెడ్ కంటెంట్. బ్రాండ్స్ తమ ప్రోడక్ట్స్కి యూజీసీ వీడియోల కోసం డబ్బులు ఇస్తున్నాయి. అంటే మనం ఒక ప్రోడక్ట్ని యూజ్ చేసి దాని గురించి ఒక వీడియో తీస్తాం. ఆ వీడియోని ఆ బ్రాండ్ వాళ్ళు తమ ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెట్టుకుంటారు. దానికి మనకు డబ్బు ఇస్తారు, ప్రోడక్ట్ కూడా ఫ్రీగా ఇస్తారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ముగ్గురు ఇన్స్టాగ్రామ్లో చిన్న బ్రాండ్స్కి డిఎంలు పంపడం మొదలుపెట్టారు. నేను మీ ప్రోడక్ట్స్కి యూజీసీ వీడియోలు తీసి ఇస్తాను. ఒక వీడియోకి 500 రూపాయలు. మొదట్లో రెస్పాన్స్ లేదు, కానీ ఓపిక్గా ప్రయత్నించారు. చివరికి ఒక స్కిన్ కేర్ బ్రాండ్ ఒప్పుకుంది. విజయ్కి ఫ్రీగా ప్రోడక్ట్ వచ్చింది. తను ఒక వీడియో తీశాడు, ప్రోడక్ట్ని యూజ్ చేస్తూ రివ్యూ చెబుతూ ఎడిట్ చేశాడు, బ్రాండ్కి పంపాడు. బ్రాండ్ వాళ్ళకు వీడియో నచ్చింది, 500 రూపాయలు పంపారు. చూసావా, ఇది చాలా సింపుల్. మనం ఏదో చిన్న వీడియో తీస్తే 500 రూపాయలు. ఇది చాలా పెద్ద మార్కెట్. రాబోయే రోజుల్లో యూజీసీకి డిమాండ్ మరింత పెరగబోతుంది. ముగ్గురు యూజీసీలో స్కిల్ సంపాదించారు. నెలకు 10 నుంచి 15 వీడియోలు చేయడం మొదలుపెట్టారు. ప్రతి వీడియోకి 500 నుంచి 1000 రూపాయలు ఛార్జ్ చేయడం మొదలుపెట్టారు. నెలకు 10 నుంచి 15,000 రూపాయలు ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించడం మొదలుపెట్టారు. శ్రీను ఎడిటింగ్ను మరింత డీప్గా నేర్చుకున్నాడు. ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకున్నాడు. ఫ్రీలాన్స్ ప్లాట్ఫామ్స్లో ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. ఒకరోజు ఒక పెద్ద డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ నుంచి మెసేజ్ వచ్చింది, మీరు గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్ చేయగలరా? మాకు ఫ్రీలాన్సర్ కావాలని. శ్రీను ఒప్పుకున్నాడు, ప్రాజెక్ట్ పూర్తి చేశాడు. ఏజెన్సీ వాళ్ళకి అతని పని నచ్చింది. శ్రీనుకు మరిన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చారు. ఆ తర్వాత శ్రీనికి ఒక్కొక్కటే ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. నెలకు 25,000 సంపాదించడం మొదలుపెట్టాడు. త్వరలోనే నెలకు 50,000 సంపాదించడం మొదలుపెట్టాడు. నెక్స్ట్ ఇయర్కి 1,00,000 దాటింది. ఇప్పుడు అతను ఫ్రీలాన్స్ గ్రాఫిక్ డిజైనర్గా నెలకి 1,50,000 సంపాదిస్తున్నాడు. ఒకరోజు శ్రీను తన నాన్నకి ఫోన్ చేశాడు, నాన్న, ఇక మీరు టైలరింగ్ పని చేయక్కర్లేదు, మీరు విశ్రాంతి తీసుకోండి. నేను మీకు ప్రతి నెల డబ్బులు పంపిస్తాను. మీరు అమ్మని తీసుకొని ఒకసారి వెకేషన్కి వెళ్ళండి. ఇది మీ చిన్నప్పటి కల కదా. నాన్న కళ్ళల్లో ఆనంద బాష్పాలు. విజయ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్న ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాడు. అతనికి 50,000 ఫాలోవర్స్ వచ్చారు. కానీ అతనికి తృప్తి లేదు. శ్రీను, రవి, నేను ఒక స్టార్టప్ మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఏంటా స్టార్టప్? మనలాంటి స్టూడెంట్స్కి స్కిల్స్ నేర్పించే ప్లాట్ఫామ్, తెలుగులోనే. మనకు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది. మనం చాలా ట్రయల్ అండ్ ఎర్రర్స్ చేసాం. మనం నేర్చుకున్న విషయాలు ఇతరులకు నేర్పిద్దాం. చాలా బాగుందిరా, నేను కూడా వస్తాను. ముగ్గురు కలిసి ఒక స్టార్టప్ మొదలుపెట్టారు. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు. ఫ్రీగా వీడియోలు పెట్టారు. క్యాన్వా డిజైనింగ్, కంటెంట్ రైటింగ్, ఏఐ టూల్స్, యూజీసీ, డిజిటల్ ప్రోడక్ట్స్, ఇలా అన్ని సబ్జెక్ట్స్ మీద వీడియోస్ తీశారు. వారి ఛానల్స్కి లక్షల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. తర్వాత పెయిడ్ కోర్సెస్ మొదలుపెట్టారు. తెలుగు స్టూడెంట్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫ్రెండ్స్, ఇది జస్ట్ కథ కాదు, ఈ మధ్య అనేక మంది చేసి చూపిస్తున్న నిజం. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో ఇప్పటి వరకు చూస్తున్నారు అంటే మీలో కూడా ఏదో ఫైర్ ఉంది. ఆ ఫైర్ని చంపకండి. అది మీ సక్సెస్కి మొదటి అడుగు. ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. ఒక స్కిల్ నేర్చుకోండి, అది మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇప్పుడు స్టూడెంట్స్ డబ్బులు సంపాదించే 10 మార్గాలు సింపుల్గా చెప్తాను. నెంబర్ 1, క్యాన్వా డిజైనింగ్, లోకల్ షాపులకి పోస్టర్లు, మెనూ కార్డ్స్. నెంబర్ 2, కంటెంట్ రైటింగ్, తెలుగులో సోషల్ మీడియా పోస్టులు. నెంబర్ 3, ఏఐ టూల్స్తో కంటెంట్, చాట్‌జీపీటీ, జెమినీతో పని. నెంబర్ 4, వీడియో ఎడిటింగ్, క్యాప్కట్, ఇన్‌షాట్‌తో ఎడిటింగ్. నెంబర్ 5, డిజిటల్ ప్రోడక్ట్స్, నోట్స్, పీడిఎఫ్స్, టెంప్లెట్స్. నెంబర్ 6, యూజీసీ కంటెంట్, బ్రాండ్స్కి రివ్యూ వీడియోలు. నంబర్ 7, ఆన్లైన్లో ట్యూషన్స్, నీకు వచ్చిన సబ్జెక్ట్ నేర్పించడం. నంబర్ 8, అఫిలియేట్ మార్కెటింగ్, ప్రోడక్ట్స్ రికమెండ్ చేసి కమిషన్ పొందడం. నంబర్ 9, సోషల్ మీడియా మేనేజ్మెంట్, బిజినెస్ల పేజీలు నిర్వహించడం. నంబర్ 10, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ కంటెంట్ క్రియేట్ చేసి ప్రమోషన్స్. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటో తెలుసా? ప్రతి సమస్య ఒక అవకాశం. డబ్బులు లేకపోవడమే శ్రీనును కొత్త దారి వెతుక్కోవడానికి ప్రేరేపించింది. డిగ్రీ, మార్కులు కాదు, స్కిల్స్ నిజమైన విలువను సృష్టిస్తాయి. నేర్చుకోవడానికి వయసుతో పని లేదు, సమయంతో పని లేదు. ఎప్పుడైనా కొత్త స్కిల్ నేర్చుకోవచ్చు. ఫెయిల్యూర్ని ఫీడ్బ్యాక్గా తీసుకోండి.
రవి ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యాడు కానీ తెలుగులో సక్సెస్ అయ్యాడు. లెవరేజ్ ఉపయోగించండి. ఒకసారి చేసిన పనిని 1,00,000 మందికి అమ్ముకోవచ్చు. అమ్మా నాన్నల కల నెరవేర్చడమే అతిపెద్ద సంతోషం. డబ్బు కంటే ఆనందం ముఖ్యం. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, మరి మీరు మీ ప్రయాణం మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? నిర్ణయం మీదే, ఫ్యూచర్ మీదే. మీరు కరెక్ట్ డైరెక్షన్లో స్మాల్ స్టెప్స్ తీసుకుంటూ వెళ్తే 5 years తర్వాత వెనక్కి తిరిగి చూసి ఈరోజు నేను సరైన డెసిషన్ తీసుకున్నాను అని మీరే మీకు థ్యాంక్స్ చెప్పుకుంటారు. ఈ జర్నీలో మీతో పాటు ట్రావెల్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి లేదా ఫ్యామిలీ మెంబర్స్కి యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా షేర్ చేయండి. టుగెదర్ మనం ఒక స్ట్రాంగ్ ఫైనాన్షియల్లీ అవేర్ తెలుగు కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం. థ్యాంక్ యూ. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.